హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ అటుకుల దోశ. దీనికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 గ్లాస్ ఆఫ్ అటుకుల్ని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి. వీటిని వాటర్ వేసుకొని నీట్గా 2 టైమ్స్ కడుక్కోవాలి. ఇట్లా కడుక్కున్న దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 2 అవర్స్ వరకు నానబెట్టాలి. 2 అవర్స్ తర్వాత మనం తీసి చూస్తే బియ్యంని చేతితో ఇట్లా అంటే విరిగిపోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. దోస పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది. ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసి కలుపుకొని నైట్ అంతా నాననివ్వాలి పిండిని. మార్నింగ్ మూత తీసి చూస్తే పిండి ఈ విధంగా తయారవుతుంది. దోస పెనం పెట్టుకొని దోసల్లా వేసుకోవాలి. మనకి నార్మల్ దోశ అయితే సన్నగా ఉంటుంది కదా, ఈ అటుకుల దోశ కొంచెం లావుగానే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనకి ఇంట్లో ఎప్పుడన్నా మినప్పిండి అవైలబుల్గా లేనప్పుడు, మినపప్పు అవైలబుల్గా లేనప్పుడు ఇట్లా అటుకులతో దోశ వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ దోశలోకి పల్లీ చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక ప్యాన్లోకి పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇట్లా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి. తర్వాత 5-6 వెల్లిపాయలు, ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి మనం పోపు రెడీ చేసుకుందాము. దానిలోకి ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే అటుకుల దోశ ఇంకా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ దోశని ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.